నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రంగాపూర్ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు స్పష్టీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన గుణపాఠం తప్పదు జోగులాంబ గద్వాల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక ఆదిలాబాద్ ఎయిర్పోర్టుపై ఎమ్మెల్యే జోగు రామన్న ముసలి కన్నీరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు పాయల్ శంకర్ ధ్వజం నిరవధిక దీక్ష చేపట్టిన స్పందించకపోవడం విడ్డూరం ప్రభుత్వం వైఖరిపై మండిపడుతున్న వీఆర్ఏలు ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని సర్వే నెంబర్ 18లో గల 9 ఎకరాల 39 గుంటల భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు పరిగి అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ రంగాపూర్ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నా పేరు వెంకట్రాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. పెద్దలు గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు గారు, అట్లానే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్ గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ గారు, ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వెంకటయ్య గారు, మైపాల్ గారు, రామకృష్ణ గారు, చంద్రయ్య గారు, మిగతా మిత్రులందరూ రంగాపురం గ్రామంలో సర్వే నెంబర్ 18లో భూమిలో జెండా బాతడం అనేటటువంటిది గౌరవ పెద్దలు శాసన మండలి సభ్యులు సీతారాములు గారు జెండా బాతి ఈ యొక్క పాదయాత్రని ప్రారంభించడం జరిగింది. పరిగి పురవీధుల గుండా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఇక్కడ ఉండేటటువంటి రెవెన్యూ యంత్రాంగానికి చెప్పి ఆ భూమిని వెంటనే పేదలకు కేటాయించాలంటటువంటిది మేము ఈనాడు డిమాండ్ చేస్తున్నాం. జూలై 31వ తారీఖు నాడు పేదలందరూ కూడా వందలాది మంది పేదలు సర్వే నెంబర్ 18లో ఉన్నటువంటి 9 ఎకరాల 36 గుంటల్లో గుడిసెలేయడం జరిగింది. ఆ గుడిసెలని ఏ ఒక్క కట్టెపుల్ల లేకుండా ఈ యొక్క రెవెన్యూ యంత్రాంగం ప్రోద్బలంతో పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా కూడబలుకొని అక్కడ ఉన్నటువంటి మోతబరి అయినటువంటి పెద్ద ధనవంతుని ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ యొక్క గుడిసెల్ని మొత్తం కాల్చి బూడిద చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే పేదల గుడిసెల్ని కాల్చి బూడిద చేసిందో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రానున్న రంగాపూర్ గ్రామంలో ఏదైతే ప్రభుత్వ భూమి 9 ఎకరాల 39 గుంటలు ఉందో ఇప్పటికే అనేక సంవత్సరాలుగా కబ్జాదారులు కబ్జా చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని ఇలా సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం గుర్తించి అనేక రకాలుగా భూమిని పంచాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాము. గత 3-4 సార్లు కూడా పెద్ద ఎత్తున ఎంఆర్ఓ కార్యాలయం ముందు, కలెక్టర్ కార్యాలయం ముందు కూడా భూమిని ఇవ్వాలని కూడా ఆందోళన చేసినాము. ఏది ఏమైనా సరే గత 31 తారీఖు నాడు కూడా గుడిసెలు వేస్తే గుడిసెలు అంటిపెట్టిండ్రు, అక్కడ అరెస్ట్ చేసిండ్రు, పేదలపైన కేసులు పెట్టి భయభ్రాంతులకు పోలీసు రెవెన్యూ యంత్రాంగం, అదే రకంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ భూమి వెనకాల ఉన్నారు. ఇప్పటికే అది 15-20 కోట్ల యొక్క విలువ గల భూమి. కాబట్టి ఆ భూమిని కాజేయాలని ఈరోజు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మందిని కూడా భయపెట్టి ఏదో ఆ గ్రామంలో ఒక డీలర్ ఉంటే డీలర్ కేసు అని ఎవరి పోరాటంలో పాల్గొంటే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కేసు పెట్టిస్తే మీకు అటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు లేకుండా చేస్తుంటే మీ యొక్క భయభ్రాంతులకు ఇటువంటి గురి కాకూడదు. వాళ్ళందరి వెంట మేము ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఉంటాము. ఎవరైతే నాయకుడు భవిష్యత్తులో ఖచ్చితంగా ఇటువంటి ఎవరున్నారు కూడా ఖచ్చితంగా పేర్లు కూడా బయటకు తీస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తున్నాము. వెంటనే ఆ ఇళ్ల స్థలాల్లో పేదలకు పంచేంత వరకు మరోసారి అవసరమైతే. రంగాపురం గ్రామంలో 9 ఎకరాల 39 గుంటల ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారు. ఈ కబ్జాకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం చాలా కాలం నుంచి పోరాటాలు చేస్తే చివరికి ఎంఆర్ఓ గారు ఈ భూమి ప్రభుత్వాందే అని నిర్ధారణ చేయడం అనేది జరిగింది. అది ధరణిలో కూడా రికార్డ్ అయ్యింది ప్రభుత్వ భూమి అని. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళటికి కూడా ఆ ప్రభుత్వ భూమి కొంతమంది కబ్జాదారుల చేతుల్లో ఉంది. ఆ భూమి ప్రజలకు సంబంధించినటువంటి భూమి. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి. అందుకని ఆ ప్రజలకు సంబంధించినటువంటి భూమి ప్రజలకు అందించాలని, అక్కడ ఇంటి స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించాలని సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం
ఇతర ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. అందుకనే ఇవాళ సిపిఎం పార్టీ ఇతర వ్యవసాయ కార్మిక సంఘం ఇతర సంఘాలు కలిసి ఆ భూమి మీదకి పోయినాం. అక్కడ జెండాలు నాటినాం. అక్కడి నుంచి చక్కగా కలెక్టరేట్ పోతాం. కలెక్టర్ దగ్గర నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, కరెంట్, బస్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలకు నిరసనగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గౌరవ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇసాకన్న గారిని సభాధ్యక్షులు వహించగా కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారు మొదట్లో మనకు కొన్ని ఆశలు చూపారు. మనము మనుషులమంటే ఆశాజీవులం. ఎవరైనా ఏదైనా చేస్తామన్నప్పుడు నమ్ముతాం. అది మన నైజం. నువ్వైనా నేనైనా ఎవరైనా. ఏం చెప్పాడు నరేంద్ర మోడీ? వస్తాను, నల్ల డబ్బును మొత్తం తీసుకొని వస్తాను, తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తా అన్నారు. నమ్మారు. నేను కూడా కొన్ని రోజులు ఎదురు చూసిన. కాకపోతే ఏంటంటే మంచి వాళ్ళు కదా, నమ్మించినప్పుడు ఆశ ఉంటది కదా, వస్తుంది అని చెప్పి నిజంగా 15 లక్షలు వస్తుంది అని చెప్పి 5 ఏళ్ళు ఎదురు చూసినారు. అయినా కూడా ఒకరిని మంచోళ్ళని నమ్మిన తర్వాత వాడిని చెడ్డోడిని అని అంటే మన మనసు రాదు. ఒక మాట అన్నా వాడు మంచోడు అంటే అదే నోటితో చెడ్డోడు అంటే మనసు రాదు. అయ్యో 5 ఏళ్ళు సరిపోదేమో, అప్పటికి కూడా వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేసిండ్రయ్యా అంటే కాంగ్రెస్ పార్టీని తీసుకోవడానికి తప్ప వాళ్ళు చేసిన పని ఏం లేదు. సో మళ్ళీ ఒకసారి నమ్ముదాం, ఒకసారి అవకాశం ఇద్దాం. ఛాయ్ అమ్మడం వేరే, దేశాన్ని నడపడం వేరే. 5 సంవత్సరాలు ఇప్పుడు నేర్చుకున్నాడు. మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇద్దామని ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఏదైనా చేస్తాడేమో అని చెప్పి ప్రజలు ఇంకా ఎదురు చూసిండ్రు. మళ్ళీ అకౌంట్లు చెక్ చేసుకున్నారు. 15 లక్షలు వస్తాయి, రాలేదు. కానీ ప్రజలకి రెండోసారి గెలిపించిన తర్వాత ఎక్కడ అర్థమైందంటే వాడు 15 లక్షలు ఇవ్వడం కాదు కదా, మన ఆస్తి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ దేశానికి సంపాదించి పెట్టిందో ఒక్కొక్కటి అమ్మడం మొదలెట్టాడు. 15 లక్షలు ఇస్తారం అనేది చూసారు. సరే, జనాలకి తెలియదు కదా, సరే అది గవర్నమెంట్ అంటే మనది కాదు. అప్పులు జరిగి దేశానికి ఇంత అప్పు అయింది, రాష్ట్రానికి ఇంత అప్పు అయింది అంటే అది మనది కాదేమో అనుకున్నారు. సరే, అది వదిలేస్తాం. ఇవన్నీ జరిగిన తర్వాత ఇదే యూపీఏ 1 యూపీఏ 2 ఉన్నప్పుడు 400 నుంచి రోడ్ల మీద కూర్చొని ఆ డ్రామా ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు, స్మృతి ఇరానీ లాంటి వాళ్ళని, మంచి మంచి యాక్టర్లని 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఎట్లా యాక్టింగ్ చేయాలా, పార్లమెంట్ లో ఎట్లా యాక్టింగ్ చేయాలా, రోడ్ల మీద ఎట్లా యాక్టింగ్ చేయాలా అని చెప్పి నేర్పించి గగ్గోలు పెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళే 1100 రూపాయల వరకు తీసుకెళ్తే మాట్లాడేటట్టు లేరు. సరే, తల్లిదండ్రులు కష్టపడి చదివించినారు పిల్లల్ని. మా పిల్లలకు ఉద్యోగాలు ఇంకా డిసైడ్ అయినారు. మన వాళ్ళు ఏమన్నారు, వీడేమో ఉద్యోగాలు ఇస్తే వాడు 2 కోట్లు ఇస్తున్నాడు, వీడు ఉద్యోగాలు ఇస్తే మన పిల్లలు చదువుకున్నారు కదా ఉద్యోగాలు వస్తాయో అని చెప్పి తల్లిదండ్రులు, ప్రజలంతా ఎదురు చూసిండ్రు. ఏం జరిగింది? సరే, ఉద్యోగాలు పక్కన పెట్టు కదా, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, నిత్య సమస్యలు అన్ని పెరిగిన తర్వాత పిల్లలకి ఒక బైక్ కొనిస్తే సరే, కష్టాలు ప్రతి ఒక్కరి కోరిక. అంటే నేను కూడా కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మా నాన్నని అడిగింది, నాన్న ఓ బైక్ కావాలి. ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. పిల్లల్ని కొనిచ్చినారు కష్టపడి, ఏదో ఒకటి చేసి వస్తాయి కదా 15 లక్షల్లో నుంచి పోతే పోను 50,000 లక్షలు. కానీ తర్వాత ఇంట్లో ఉండి. సో ఇలా మీరు ఏ విషయమైనా తీసుకోండి. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తలేదని మొసలి కన్నీరు కారుస్తూ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు పాయల్ శంకర్ విమర్శించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని అడ్డుకుంటూ అనుమతులివ్వకుండా జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ పట్టణ బంద్కు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్లలో 10 సార్ల కంటే ఎక్కువగా ఉత్తరాలు రాసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆయన దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వేణుగోపాల్, లాలా మున్నా, జీవి రమణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదిలాబాద్ జిల్లా మీద, ఆదిలాబాద్ ప్రజల మీద కక్ష కట్టిండేమన్న అనుమానం కలుగుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అత్యంత దూరం ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆదిలాబాద్ జిల్లా. మరి ఆదిలాబాద్ జిల్లాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి కూడా సహకరిస్తుంది.
స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆర్టీఏలో పెడితే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు పెండింగ్ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసి ఎందుకు ఇస్తలేదు అని ఈ ఫైల్ ఎక్కడ ఉన్నదని అడిగితే ముఖ్యమంత్రి కార్యాలయంలోనే పెండింగ్ ఉన్నదని 6 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ఆదిలాబాద్ శాసనసభ్యులారా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక గొప్ప అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని పదే పదే చెప్తున్నా కూడా, ఉత్తరాలు రాస్తున్నా కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, ఆదిలాబాద్ శాసనసభ్యులు జోగురామన్న కనీసం నోరు మెరుస్తారు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని గారిని విమర్శిస్తారు. కానీ ఈయన పరిధిలో ఉన్నటువంటి పని గురించి మాత్రం పట్టించుకుంటలేదు. ఈరోజు ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ వస్తే 7 సంవత్సరాల క్రితం నిజంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం అయి ఉంటే ఆదిలాబాద్లో ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చేటి, ఆదిలాబాద్ జిల్లాకు పెట్టుబడులు వచ్చేటి. ఇక్కడ ఖనిజ సంపద ఉన్నది, పత్తికి సంబంధించినటువంటి ఉన్నది, అదేవిధంగా సోయాబీన్కు సంబంధించినటువంటి సౌకర్యం ఉన్నది. ఇలా ఎన్నో ఫ్యాక్టరీలు ఆదిలాబాద్కు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు కనుక రేపు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వ్యాపారస్తుల సహకారంతో, ఆదిలాబాద్ ప్రజల సహకారంతో రేపు ఆదిలాబాద్ బంద్కు పిలుపునిస్తున్నాం. ఈ బంద్ నిరసన ద్వారానైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏమన్నా కనువిప్పగలుగుతుందేమో. అదేవిధంగా ఆదిలాబాద్ శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్న గారికి చెప్పదలుచుకున్నాం. 4 సార్లు నీకు ఆదిలాబాద్ ప్రజలు అవకాశం ఇచ్చారు. ఒక గొప్ప అవకాశం, ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉన్నది. కానీ మీరు కనీసం మీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి ఎత్తలేరు, మీ ముఖ్యమంత్రి దగ్గరికి ఎత్తలేరు. ఈరోజు 1000 ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నారు కదా, 1000 కోట్ల రూపాయలు కమిషన్లు వచ్చేటటువంటి స్కీములలో పెట్టుబడులు పెడుతున్నారు కదా. మరి ఈ గొప్ప అవకాశం వెనకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లా వీఆర్ఎల్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు 12 రోజులుగా నిరవధిక దీక్ష చేపడుతున్న ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని వీఆర్ఏ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ తీవ్రంగా మండిపడ్డారు. వీఆర్ఏల దీక్షకు తమ సంఘం తరపున పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలను అమలు చేసే వరకు దీక్షలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే వీఆర్ఏలను ఏకం చేసి సచివాలయం ముట్టడి చేపడతామని హెచ్చరించారు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు సార్. మా యొక్క ఆవేదనను, మా యొక్క బాధను, మా యొక్క అగచాట్లను మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియాల్సిందిగా కోరుతున్నాం సార్. మేము జనగామ మండల గ్రామ రెవెన్యూ సహాయకులం సార్. అత్యంత కీలకమైనటువంటి రెవెన్యూ స్థాయిలో కింది స్థాయి ఉద్యోగులుగా, గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ సహాయకులుగా మేము విధులు నిర్వహిస్తున్నాం సార్. మేము రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది వీఆర్ఏలము వీఆర్ఏ జాక్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము జూలై 25 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాం సార్. మా యొక్క ప్రధాన డిమాండ్ అయినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకు గుండెకాయ లాంటి అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి 23,000 మంది వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు, ఎంసీఏలు, బీటెక్లు, ఎంటెక్ చదివినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నత చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ, అర్హులైన వారందరికీ ప్రమోషన్ కల్పించడం జరిగింది. దాంతోపాటు 50 సంవత్సరాలు పైబడినటువంటి వయసు నిన్నటువంటి వీఆర్ఏ వాసులకు ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచినప్పటికీ హామీల అమలులో జరుగుతున్నటువంటి జాప్యానికి నిరసనగా, నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మేము వీఆర్ఏ జాక్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూలై 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మేము సమ్మె చేస్తున్నాం సార్. మాకు ప్రధానంగా జిల్లా వైస్ చైర్మన్ అయినటువంటి నాగరాజు, కార్యదర్శి అయినటువంటి దత్తు, మండల అధ్యక్షుడు జయపాల్ ఆధ్వర్యంలో మేము సమ్మె చేయడం జరుగుతుంది సార్. మేము గత 2 సంవత్సరాల నుంచి సమ్మె హామీల అమలు జరుగుతున్నట్టు జాప్యానికి చేస్తున్నాం సార్. కానీ ఇప్పటివరకు హామీ అమలు జరగలేదు. అందుకు నిరసనగా మేము చేపడుతున్నప్పటికీ మాకు ప్రధానంగా పే స్కేల్కి సంబంధించి మేము ఎంతో ఆశగా ఎదురు చూసాం సార్. కానీ ఇప్పటి వరకు మాకు పే స్కేల్ రాలేదు. కేవలం 10,500 రూపాయల చాలని జీతంతో మేము మా యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అన్ని రకాలుగా అన్ని ధరలు పెరిగినప్పటికీ, క్యాలెండర్లో డేట్ మారినప్పటికీ మా జీవితంలో ఎలాంటి మార్పు రావట్లేదు. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము.
దానిలో డిగ్రీలు పీజీలు ఉన్నత చదువులు చదివినప్పటికీ ప్రమోషన్ లేక గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఇదే వీఆర్ఏ ఉద్యోగాలుగా మేము కొనసాగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పైన దయతలిచి మేము ఎంతో కాలంగా ఎదుర్కొన్నటువంటి పే స్కేల్ జీవో కానీ అరువులకు పదోన్నతులు కానీ 50 సంవత్సరాల పైబడినటువంటి వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీ ద్వారా మేము సవినయంగా కోరుకుంటున్నాం. రాష్ట్రంలో భారీ వర్షాల వలన నష్టపోయిన రైతుల పంటలకు నష్టపరిహారం చెల్లించాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్యాస్, డీజిల్ పెంపునకు నిరసనగా స్థానిక ఎన్టీఆర్ చౌక్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి, సిలిండర్ ధరలను తగ్గించాలి, తగ్గించాలి, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలి, నిత్యావసర సరుకుల ధరలను తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కిషోర బాలికలకు పోషకాహార కిట్లను ఎమ్మెల్యే రేఖా నాయక్ పంపిణీ చేశారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం కింద బడి మానేసిన కిషోర బాలికలకు ఈ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో కానరాని భక్తుల రద్దీ. వరలక్ష్మి వ్రత పూజలకు భక్తులెవరూ ఆసక్తి చూపలేదు. కాగా మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా మండల కేంద్రంలోని నాగభూషణ విద్యాలయంలో ఘనంగా వరలక్ష్మి పూజలు, లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాలయం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలంకార పీఠం మీద అమ్మవారిని ఆసనం చేయాలి. ఆసనం సమర్పయామి, పాద్యోపాద్యం సమర్పయామి, హస్తయోర్ఘం సమర్పయామి. రాగానే చుట్టం రాగానే ఏం చేస్తాము? కాళ్ళకి నీళ్ళు ఇస్తాము. రా కూర్చో అతిథి. అట్లాగే అమ్మవారికి కూడా పాదయోపాద్యం హస్తయోర్ఘం. కమలవాసిన్యే నమః కటిం పూజయామి, పద్మాలయాయ నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్థనౌ పూజయామి, కంబుకంఠే నమః కంఠం పూజయామి, సుముఖాయ నమః ముఖం పూజయామి, సునేత్రాయ నమః నేత్రం పూజయామి, రమాయ నమః కర్ణౌ పూజయామి. జగిత్యాల జిల్లా మెట్పల్లి గణపతి సహిత త్రిశక్తి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. వేద పండితుడు విధిమౌళి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, సామూహిక కుంకుమార్చన జరిగింది. ఈ కార్యక్రమంలో ద్యావనపల్లి రాజారాం, శ్రీనివాస్, భాస్కర్, రాహుల్, దుర్గా సాయి ప్రసాద్, సాయి, పట్టణ మహిళలు తదితరులు పాల్గొన్నారు. दक्षिण दिग्भागे तरीशैलस्य वायुव्य दिशि समस्तदेवता
బ్రాహ్మణ ఆహారకాల సంఘ వర్తమాన వ్యవహారిక భాస్కర్ వీళ్ళందరి పేరు రాసుకున్నారా? బ్రాహ్మణ హరిహర వర్తమాన వ్యవహారిక చాంద్రమాన స్వస్తి శ్రీ శుభకృత నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో శ్రావణ ఓం కరాయే నమః ఓం కృష్ణపింగళాయే నమః ఓం భూతాత్మికాయే నమః ఓం భూతమాత్రే నమః ఓం భూతేశ్వరే నమః భూతదారిణే నమః ఓం సుధారాయ మధ్యదాయే నమః షడాదాసాయే నమః ఓం నిమగ్నాయే నమః ఓం నీలసంకాశాయే నమః ఓం నిత్యాయే నమః ఓం నది దుర్లభరూపిణే నమః ఓం సర్వజ్ఞాయే నమః ఓం సరస్వత్యై నమః సర్వవైష్ణవలబ్ధాయే నమః మీరు తెచ్చుకోబడిన చక్కెర కానీ బెల్లం పుట్టాలు కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టారు. మహాలక్ష్మి తల్లి పసిడి బుట్టుకొండు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గాల పాలాడలి. కేంద్రం రాష్ట్రంలోని ప్రభుత్వాలు సామాన్య ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా స్థానిక ఆర్టీసీ చౌరస్తా వద్ద ఆయా ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంతకుముందు పలు కాలనీలు, ముఖ్య కూడళ్లలో ర్యాలీలు జరిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐసిఐ సభ్యుడు బాబర్ ఖాన్, యువజన కాంగ్రెస్ నాయకుడు అందే మోహన్, మహిళా కాంగ్రెస్ నాయకురాలి జూలపల్లి అనసూయ తదితరులు పాల్గొన్నారు. అంటే గ్యాస్ సిలిండర్లు పెంచడం జరిగింది, రైతుకు డీజిల్ పెంచడం జరిగింది, చిన్న చిన్న కార్మికులకు నిత్యావసర సరుకులు పెరిగినాయి. ఇలా జిఎస్టీ తెచ్చిరు. జిఎస్టీ ఎందుకు తెచ్చిరా అంటే దిగజారిన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి చెప్తా ఉన్నారు. వల్ల నీవు ఈ పథకాలు అసాధ్యమైన పథకాలు తెచ్చి నువ్వు ప్రజాకర్షిత పొంది మోసం చేస్తూ ఉన్నావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊకోదు. కాబట్టి ఇవాళ భారతదేశం మొత్తం మీద పార్లమెంటును ముట్టడియడం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ యొక్క ఆధ్వర్యంలో ఎంపీల సమక్షంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో పేద ప్రజల తరపున, కార్మికుల తరపున, రైతుల తరపున, నిరుద్యోగుల తరపున విడతల వారీగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటినాయి. కాబట్టి ఇప్పటికైనా కట్టడి చేయాలని చెప్పి ఈ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. మహిళలు ఆగ్రవేశానికి గురై మోదీ యొక్క దిష్టిబొమ్మను కూడా తగిలించడం జరిగింది. కాబట్టి కేసీఆర్, మోడీ ఇద్దరు దొంగలై దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేల్కోకపోతే చాలా ఇబ్బందులకు గురవుతాం. కాబట్టి ఇవాళ వాళ్ళ కుటుంబాలు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన, దేశంలో రాష్ట్ర పాలన. ఇవాళ బ్యాంకులు లూటి చేసి గుజరాత్కి సంబంధించిన కార్పొరేట్ సంస్థలకు, ఇవాళ విజయ్ మాల్యా అట్లాంటోళ్లకు, లలిత్ మోడీ అట్లాంటోళ్లకు, అనిరుద్ మోడీ అట్లాంటోళ్లకు, ఇవాళ నీరవ్ మోడీ లాంటి వాళ్ళు బ్యాంకులు లూటి చేసి ప్రపంచ దేశాలకు పారదోలి ఇవాళ ఆర్థిక వ్యవస్థనంతా అతలాకుతలం చేశారు. కాబట్టి జిఎస్టీ పేరున పేద ప్రజలు నడ్డి విడుస్తారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు పేద ప్రజలకు ధరలు దించేదాకా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రభుత్వం వీఆర్ఎల్లకు పే స్కేల్ జీవోను విడుదల చేయాలని నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు బి మోహన్ రావు పటేల్ డిమాండ్ చేశారు. ముతోల్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
ఎంపీటీసీ దేవోజీ భూమేష్, మాజీ ఎంపీపీ సుభాష్ యాదవ్, కార్యదర్శి కోరి పోతన్న, వీఆర్ఎల్ సంఘం అధ్యక్షుడు వరుగంటి రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ముదోల్ మండల శాఖ తరపు నుంచి ఏదైతే గత 12 రోజుల నుంచి వీఆర్ఏలు వారి యొక్క ప్రధానమైనటువంటి సమస్యలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని గతంలో ఎన్నోసార్లు అంచెలంచెలుగా వినతి పత్రాలు ఇచ్చుకుంటూ లాస్ట్లో వాళ్ళ దేవాలయమైనటువంటి సిసిఎల్ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కూడా వారి యొక్క బాధలను శాసనసభలో ఏవైతే చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఇచ్చి ఎన్నిసార్లు చెప్పినా కూడా వారి యొక్క సమస్యలు తీర్చకపోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరావధిక సమ్మె చేయడం జరుగుతున్నది. ఈ సమ్మెకు భారతీయ జనతా పార్టీ ముదోల్ నియోజకవర్గ సీనియర్ నాయకులైనటువంటి శ్రీ భోస్లే మోహన్ రావు పటేల్ గారు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుల తరఫున ఈరోజు ఈ వీఆర్ఏల సమ్మెకు మద్దతు తెలపడానికి వచ్చేసినారు. వారు వీరి యొక్క సమస్యలను భారతీయ జనతా పార్టీ అధినాయక దృష్టికి అలాగే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి వీరి యొక్క సమస్యలను తీరుస్తారని నేను ముగించుకుంటున్నాను. భారత్ మాతాకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రంగాపూర్ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు స్పష్టీకరణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన గుణపాఠం తప్పదు. జోగులాంబ గద్వాల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుపై ఎమ్మెల్యే జోగు రామన్న ముసలి కన్నీరు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు పాయల్ శంకర్ ధ్వజం. నిరవధిక దీక్ష చేపట్టిన స్పందించకపోవడం విడ్డూరం. ప్రభుత్వం వైఖరిపై మండిపడుతున్న వీఆర్ఏలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.